2026లో జాబ్ కావాలా? ఫ్యూచర్ ప్రూఫ్ కెరీర్ బిల్డ్ చేయాలి అనుకుంటున్నారా? జెన్ ఏఐ రోడ్ మ్యాప్ కోసం వెయిట్ చేస్తున్నారా? ఈ వీడియోలో సింపుల్‌గా చెప్తాను. జెన్ ఏఐ ఇంజినీర్ రోడ్ మ్యాప్. ప్రతి స్కిల్ ఎగ్జాక్ట్‌గా ఎలా స్టార్ట్ చేయాలి, ఎండ్ పాయింట్ వరకు చెప్తాను. క్లియర్‌గా చూడండి. లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు హైరింగ్ ఎస్ఎల్. అసలు ఏంటి ఈ జెన్ ఏఐ రోల్? ఎందుకిది ఇప్పుడు మనకి? ఆల్రెడీ మనకి జావా వచ్చు, డీఎస్ఏ వచ్చు, రియాక్ట్ వచ్చు. ఇంక ఇది ఎందుకు? అవసరమా? అంటే యెస్, అవసరమే. జెన్ ఏఐ జాబ్స్ ఇండియాలో 12% నుంచి 40% పెరిగాయి. క్లియర్‌గా చెప్పాలంటే ఏఐ ఈజ్ ఎ ఫ్యూచర్. సో, ఈ వీడియోలో నేను ఏఐ రిలేటెడ్ జాబ్స్ రావాలంటే ఏ టెక్ స్టాక్స్ నేర్చుకోవాలో చెప్తాను. లెట్స్ స్టార్ట్. ఫేజ్ 1. మీరు స్టార్ట్ చేసేటప్పుడు పైథాన్ బేసిక్స్ టు ఓప్స్ అండ్ విర్చువల్ ఎన్వైరన్మెంట్ క్రియేషన్ నేర్చుకోవాలి. ఇట్స్ ఎ బేసిక్. మాక్సిమం స్టూడెంట్స్ అందరికీ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్‌లో పైథాన్ గురించి నేర్చుకుంటారు. అండ్ నెక్స్ట్ లీనియర్ ఆల్జీబ్రా, వెక్టర్స్, మ్యాట్రిక్స్, ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ ఇవి మ్యాండేటరీ. ప్రెజెంట్ ఎంఎల్ కోర్స్ చేసే వాళ్ళకి ఐడియా ఉంటది. బట్ మీరు ఇంకా ఎంఎల్ నేర్చుకోకపోతే ఇప్పుడే ఈ టాపిక్ స్టార్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ డేటా హ్యాండ్లింగ్. పైథాన్ లైబ్రరీస్ లైక్ NumPy అండ్ Pandas, డేటా క్లీనింగ్, ఎక్స్‌ప్లోరేటరీ డేటా అనాలిసిస్ ఇవి నేర్చుకుంటే మీరు రియల్ వరల్డ్ డేటాని ప్రిపేర్ చేయగలరు. అండ్ నెక్స్ట్ ఎంఎల్ కోర్ అండ్ డీఎల్. ఎంఎల్‌లో మెయిన్‌గా ఈ టాపిక్స్ నేర్చుకోవాలి. సూపర్వైజ్డ్ లెర్నింగ్, అన్‌సూపర్వైజ్డ్ లెర్నింగ్, ఫీచర్ ఇంజినీరింగ్, మోడల్ ఎవాల్యుయేషన్. అండ్ నెక్స్ట్ నేర్చుకోవాల్సినవి మెషిన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్ అండ్ సైకిట్ లెర్న్ టూల్. ఇవి నేర్చుకుంటే మీరు ఓన్‌గా ఏఐ మోడల్స్‌ని ట్రైన్ చేసి ఎవాల్యుయేట్ చేయగలరు. సో, ఎంఎల్ మోడల్స్‌లో ఈ 5 అల్గోరిథమ్స్ నేర్చుకోండి. లీనియర్ అండ్ లాజిస్టిక్ రిగ్రెషన్, డెసిషన్ ట్రీస్, రాండమ్ ఫారెస్ట్, ఎస్వీఎం, కే మీన్స్ అండ్ డీఎల్‌లో న్యూరల్ నెట్వర్క్ అండ్ పైటార్చ్ అండ్ టెన్సర్‌ఫ్లో నేర్చుకోండి. అండ్ నెక్స్ట్ మెయిన్‌గా తెలుసుకోవాల్సింది స్పెషలైజ్డ్ మోడల్స్. ఈ మోడల్స్ నేర్చుకుంటే ఏ డేటా ఎలా బిహేవ్ చేస్తుందో తెలుస్తుంది. బికాస్ డిఫరెంట్ డేటా బిహేవ్స్ డిఫరెంట్‌లీ. ఇమేజెస్, టెక్స్ట్, టైమ్ సిరీస్, స్పీచ్ అన్నీ సేమ్ మోడల్స్‌తో కరెక్ట్‌గా హ్యాండిల్ చేయలేం. స్పెషలైజేషన్స్ తెలుసుకోవాలి. ఇప్పుడు వరకు మనం నేర్చుకున్న ఓన్లీ వన్ ఫేజ్. సో, ఇప్పుడు జెన్ ఏఐ స్కిల్స్ తెలుసుకుందాం. ఫేజ్ 2. స్టార్ట్ విత్ ఎల్ఎల్ఎం, లార్జ్ లాంగ్వేజ్ మోడల్. ఇందులో హౌ ఎల్ఎల్ఎం వర్క్స్, వాట్ ఈస్ టోకెనైజేషన్ అండ్ అటెన్షన్ మెకానిజం, వాట్ ఆర్ ద మోడల్స్ లైక్ జీపీటీ, జెమినీ, లామా అన్నీ నేర్చుకోవాలి. ఇది మ్యాండేటరీ. అండ్ నెక్స్ట్ ప్రాంప్ట్ ఇంజినీరింగ్. జీరో షాట్ ప్రాంప్ట్ ఇంజినీరింగ్. జీరో షాట్ ప్రాంప్టింగ్. ఎప్పుడైతే మన టాస్క్ అనేది సింపుల్‌గా ఉంటదో అప్పుడు ఇది యూజ్ చేస్తాం. సింపుల్‌గా చెప్పాలంటే డైరెక్ట్‌గా కావాలి తెలుసుకోవాలన్న కోసం ఇది యూజ్ చేస్తాం. బట్ కాంప్లెక్స్ టాస్క్‌ని రిజల్ట్స్‌గా రీచ్ అవ్వదు. సో, ఈ కేస్‌లో మనం ఫ్యూ షార్ట్ ప్రాంప్టింగ్ చేయాలి. ఫ్యూ షార్ట్ ప్రాంప్టింగ్‌లో ఎగ్జాంపుల్ చూపిస్తే ఏఐ కరెక్ట్ స్టైల్ ఫాలో అవుతుంది. బట్ నెక్స్ట్ స్టెప్‌లో అవుట్‌పుట్ చేంజ్ చేయాలి అంటే అవ్వదు. సో, నెక్స్ట్ స్టెప్‌లో అవుట్‌పుట్ చేంజ్ చేయాలంటే ఈ కేస్ వర్క్ అవ్వదు. చైన్ ఆఫ్ థాట్‌ని ఫాలో అవ్వాలి. చైన్ ఆఫ్ థాట్ అంటే ఏఐని స్టెప్స్‌లో ఆలోచించమని చెప్పడం. ఇట్ ఫోర్సెస్ ఏఐ టు థింక్స్ స్టెప్ బై స్టెప్. ఏదైనా లాజికల్ రీజనింగ్, మల్టీ స్టెప్ ప్రాబ్లమ్స్ ఆర్ మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే టైంలో వర్క్ అవుతుంది. అండ్ లాస్ట్ వన్ స్ట్రెచ్డ్ ప్రాంప్ట్. ఇట్స్ యూజ్ ఫర్ వెన్ యూ నీడ్ ప్రిడిక్టబుల్ అవుట్‌పుట్. నెక్స్ట్ జెన్ ఏఐ యాప్ డెవలప్‌మెంట్. సో, ఇంతవరకు మనం ప్రాంప్ట్ చేసి టెక్స్ట్ ఫార్మ్‌లో రిజల్ట్స్‌ని జనరేట్ చేసాం. బట్ ఇక్కడ ఏఐని టెక్స్ట్ జనరేట్ చేయడానికి కాకుండా రియల్ వరల్డ్ యాప్ లాగా యూజ్ చేయాలి. యాప్‌లా బిల్డ్ చేయాలి అంటే మనకి ఓపెన్ ఏఐ, జెమినీ ఏపీఐస్, లాంగ్చైన్, లామా ఇండెక్స్ అండ్ ఫంక్షన్ కాలింగ్ రావాలి. అండ్ నెక్స్ట్ ఆర్ఏజీ, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. రాగ్ మీన్స్ రిట్రైవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్. రాగ్ కంబైన్ ఇన్ఫర్మేషన్ రిట్రైవల్ విత్ జనరేటివ్ ఏఐ. ఇందులో వెక్టర్ ఎంబెడింగ్స్, వెక్టర్ డేటాబేస్, డేటా సోర్సెస్, వర్క్ ఫ్లో అండ్ అవుట్‌కమ్స్ టాపిక్స్ నేర్చుకోండి. నెక్స్ట్ ఏఐ ఏజెంట్. ఏఐ ఏజెంట్ అనేవి ఆటోనమస్ ఏఐ సిస్టమ్స్. ఇవి మనం చెప్పిన టాస్క్‌ని సెల్ఫ్ మేనేజ్ చేసి, ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తాయి. నెక్స్ట్ ఫేజ్ 3 డిప్లాయ్‌మెంట్. సో, ఇంతవరకు మనం యాప్ బిల్డింగ్ చేసాం. సో, ఇప్పుడు డిప్లాయ్ చేయాలి. ఇందులోన ఫస్ట్ బ్యాక్ ఎండ్‌ని ఏఐతో కంబైన్ చేయాలి. ఈ డిప్లాయ్‌మెంట్‌కి ఫాస్ట్ ఏపీఐ అండ్ రెస్ట్ ఏపీఐ యూజ్ చేస్తారు. ఫాస్ట్ ఏపీఐ పైథాన్ ఫ్రేమ్‌వర్క్ ఏఐ మోడల్స్‌కి బ్యాక్ ఎండ్ ఏపీఐస్ క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తారు. రెస్ట్ ఏపీఐస్ ఏఐ మోడల్స్‌ని ఫ్రంట్ ఎండ్ యాప్స్, వెబ్ యాప్స్, మొబైల్ యాప్స్‌తో ఇంటిగ్రేట్ చేయడానికి యూజ్ చేస్తారు. నెక్స్ట్ డిప్లాయ్‌మెంట్ అండ్ క్లౌడ్. డాకర్, ఏడబ్ల్యూఎస్, జీసీపీ అండ్ జీపీయూ బేసిక్. జీపీయూ బేసిక్స్ అంటే లార్జ్ ఏఐ మోడల్స్ ఫాస్ట్ రన్ ఇన్ జీపీయూ యూసేజ్. అండ్ లాస్ట్ ఎంఎల్ఓప్స్, మోడల్ వెర్షనింగ్. ఏఐ మోడల్స్ డిఫరెంట్ వెర్షన్స్‌ని ట్రాక్ చేయడం. మానిటరింగ్, మోడల్ పెర్ఫార్మెన్స్ రియల్ టైమ్‌లో చెక్ చేయడం. లాగింగ్ ఏఐ వర్క్‌ఫ్లో అండ్ ఎర్రర్ ట్రాక్ చేయడం. ఇవన్నీ నేర్చుకుంటే నెక్స్ట్ మీరు ఓన్‌గా ప్రాజెక్ట్ చేయండి. నేను కొన్ని బేసిక్ ప్రాజెక్ట్ టాపిక్స్ ఇస్తా. ట్రై చేయండి. ఏఐ డాక్యుమెంట్ అసిస్టెంట్, ఏఐ పర్సనల్ అసిస్టెంట్, ఏఐ చాట్‌బాట్ వెబ్ యాప్. ప్రాజెక్ట్ క్రియేట్ చేసి రెజ్యూమ్‌లో పెడితే చాలు 95% ఛాన్స్ ఉంటది మీకు సెలెక్ట్ చేయడానికి. దట్స్ ఇట్ గైస్. దిస్ ఈస్ ద రోడ్ మ్యాప్ ఫర్ జెన్ ఏఐ ఇంజినీర్ ఇన్ 2026. ఐ హోప్ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. 2026 అండ్ ఫ్యూచర్ బ్యాచ్ వాళ్ళకి షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.